ఫుట్బాల్ పోటీలకు తెలంగాణకు వచ్చిన సుందరీమణులు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 700 ఏళ్ల చరిత్ర గల పిల్లల మరిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో 1300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ పిల్లల మరి నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రపంచ సుందరీమణుల పర్యటనకు పాలమూరు సిద్ధమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా ఐకానిక్ పిల్లల మర్ర దగ్గరికి మరికొద్ది గంటల్లో ప్రపంచ సుందరీమణులు రానున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పిల్లల మర్రి దగ్గర కనిపిస్తుంది. ప్రధానంగా పర్యాటకాన్ని నలుదిశలకు తెలియజెప్పేలా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది కాంగ్రెస్ సర్కార్. దాంట్లో ముఖ్యంగా పిల్లల మర్రి పర్యాటక ప్రాంతాన్ని ఈ కార్యక్రమంలో పొందుపరచడంతో అందరి దృష్టి కూడా పిల్లల మర్రిపై పడిందనే చెప్పవచ్చు. మరి ఈరోజు 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా పిల్లల మర్రికి రానున్నారు. వారు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో పిల్లల మర్రి దగ్గరికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మర్రి దగ్గర పిల్లల మర్రిని పూర్తి స్థాయిలో సుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా వాళ్ళు సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. అక్కడి నుండి వారు మొదటగా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వాళ్ళు దర్శించనున్నారు. అనంతరం అక్కడి నుండి పురావస్తు మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి శిలాశాసనాలు, నాణ్యాలు, రాతియుగపు పనిముట్లు, శాతవాహనుల కాలం నుండి అసఫ్ జహారాజుల కాలం వరకు ముద్రించిన వెండి, సీసపు, బంగారు, రాగి నాణ్యాలను కూడా వాళ్ళు తిలకించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పిల్లల మర్రి దగ్గరికి చేరుకోనున్నారు. అక్కడ పిల్లల మర్రికి సంబంధించి 700 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పిల్లల మర్రి చరిత్రను పవర్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సుందరీమణులకు అధికారులు వివరించారాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అక్కడి నుండి అక్కడే ఒక ఫోటో షూట్ జరుగుతుంది. అక్కడే ఒక క్లాసికల్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు తిలకిస్తారు. ఇక ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రాంతంలో 11 మొక్కలను ఆ సుందరీమణులను నాటి మొక్కలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను చాటేలాగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర జిల్లా డిఎస్ఓ ఉన్నారు, ఆయన దగ్గర డిఎఫ్ఓ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎలా జరగబోతుంది? మేజర్గా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం అంతా కూడా ప్రత్యేక ఆకర్షణ నిలవబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. గ్లోబల్గా ఎన్విరాన్మెంట్ ఎంత డిప్లేషన్ అవుతుందో, సాయిల్ డిప్లేషను, మొక్కలు కూడా మనకు తగ్గిపోతున్నాయి. అటవీ ఇది కూడా తగ్గిపోతుంది. అటవీ సంపద అంతా కూడా రోజు రోజుకి అడవులు క్షీణించిపోతున్నాయి. దీనివల్ల గ్లోబు ఈరోజు ఎంతో థ్రెట్లో ఉంది. కాబట్టి ఈ ప్రపంచ సుందరీమణులు కాంటెస్టెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వరల్డ్ కాంటెస్టెంట్స్, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే సందర్భంలో మనం ఒక మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా ఏమిటంటే ప్రపంచం అందరికీ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్, సేవ్ ద ట్రీ సేవ్ ద గ్లోబ్ అనేటువంటి కాన్సెప్ట్తోని మనము వాళ్ళ ద్వారా ప్రచారం కూడా లభిస్తుంది. కాబట్టి గ్లోబల్ వైజ్గా దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు పెరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. సార్, అంటే ఇక మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మొత్తంగా పాలమూరు ఐకానిక్ పిల్లల మర్రి గతంలో చూస్తే చాలా అంటే చెట్టు చనిపోయే దశ నుంచి తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం కూడా పోసుకున్నటువంటి సిచ్యువేషన్, అట్లాంటి చోటును ఇక్కడ ఎంపిక చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఈ పర్యటన ఎట్లా చూస్తారు? ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఇప్పుడైతే. ఇంతకుముందు కూడా దీనికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇది 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్టు కాబట్టి దీని ప్రాముఖ్యత ఇప్పుడు దేశవ్యాప్తంగానే తెలుసును. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. టూరిజం స్పాట్గా కూడా ఇది డెవలప్ కావడానికి చాలా అవకాశం ఉన్నది. సో దానిలో భాగంగా మీకు అందరికీ తెలుసు, ఇది గత కొంతకాలం నుంచి ఒక 7-8 సంవత్సరాల క్రితము అంటే దీనికి పెస్టు, తర్వాత ఫంగస్ ఇలాంటివన్నీ అటాక్ అయ్యి క్షీణించే దశకు చేరుకున్నది. అట్లాంటి సందర్భంలో దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని అంతా కూడా రిజ్యూనేషన్ చేసాం, పునరుజ్జీవింపజేసాం. కాబట్టి ఇదంతా మీకు తెలిసిందే. 7-8 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి ట్రీట్మెంట్ కంటిన్యూస్గా ఒక పేషెంట్ను డాక్టర్ ఎట్లా ట్రీట్ చేస్తాడో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ చెట్టును అట్లా ట్రీట్మెంట్ చేయడం వల్ల రకరకాల ట్రీట్మెంట్తో తిరిగి దీన్ని పునరుజ్జీవింపజేసాం. మీరు చూసినట్లయితే కొత్త ఆకులు, బ్రాంచెస్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి, రకరకాల పక్షులు కూడా వచ్చి దీనిలో ఉంటున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్యూచర్ జనరేషన్స్కు దీన్ని రిజ్యూనేషన్, కన్జర్వేషన్, ప్రొటెక్షన్ ఈ 3 కాన్సెప్ట్స్తోని దీన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి అందించేటువంటి కార్యక్రమం మనం చేసినాం. ఆల్రెడీ తిరిగి గౌరవ టూరిజం మినిస్టర్ గారితో దీన్ని ఓపెన్ చేయించడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ కూడా విజిట్ చేస్తున్నారు. బట్ దీన్ని ఏంటంటే చెట్టును ప్రొటెక్షన్ చేయడానికి చుట్టూ ఫెన్సింగ్ వేసి పాత్వేస్ క్రియేట్ చేసి అందులో రిస్ట్రిక్టెడ్ విజిటింగ్ వచ్చి పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అది విజిటర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.
మర్రి చెట్టును చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి అంతర్జాతీయ గుర్తింపు పొందడానికైతే ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఏరియా. చూస్తున్నాం మొత్తంగా గతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతతో పాటు ఈరోజు ప్రపంచ సుందరి మనంతా కూడా ఇక్కడికి రావడంతో ఒక్కసారంగా దేశవ్యాప్తంగానే ఇది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోతుంది. పాలమూరు ఐకాన్ ఉన్నటువంటి పిల్లలమర్రి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయని చెప్తున్నారు. మరోవైపు సుందరిమన్ల రాక సందర్భంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. NH-44 బాలనగర్ నుండి ఇక్కడికి పిల్లలమర్రి రూట్ వరకు కూడా దాదాపు 1300 మంది పోలీసులతో పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక పిల్లలమర్రిలోకి ఎంటర్ అయిన తర్వాత సుందరిమన్ల చుట్టూ కూడా 300 మంది పోలీసులు పహారా కాస్తారు. ఆ సమయంలో మెట్టుగడ్డ ప్రాంతం నుండి పిల్లలమర్రికి వెళ్లే రూట్ అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అంటే 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ఆసక్తిని కనబరుస్తుంది. ముఖ్యంగా వారు వచ్చి వెళ్ళే వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు మరోవైపు జిల్లా ఎస్పీ జానకి కూడా ప్రత్యేకమైనటువంటి చొరవతో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పురావస్తు శాఖ, అటవీ శాఖ అధికారులతో పాటు మిగతా అందరూ అధికారులు కూడా దీన్ని విజయవంతం చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సుందరిమన్ల రాక, పిల్లలమర్రిలో వారి పర్యటన మాత్రం సర్వత్రా ఆసక్తితో పాటు రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందేందుకైతే ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి జిల్లా మంత్రులు మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నేడు ప్రపంచ సుందరిమన్ల పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, పిల్లలమర్రి నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. వేసవిలో చల్లగా బీరేద్దాం అనుకున్న మందుబాబుకు చుక్కెదురైంది. దీంతో ఆశగా బీర్ తాగుతామని వైన్ షాప్కి వెళ్లిన అతనికి తీవ్ర నిరాశ ఎదురైంది. బీర్ తాగుదామనుకున్న సమయానికి బీర్ బాటిల్లో సిల్వర్ పేపర్ ప్రత్యక్షమైంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో జరిగింది ఈ ఘటన. మండుతున్న ఎండలకు బీర్ కొనుక్కుందామని వచ్చి ఎస్వీడి వైన్స్లో బీర్ కొనుగోలు చేశాడు. తాగుదామని ఆశగా ఓపెన్ చేస్తే అందులో బీర్కి బదులుగా సిల్వర్ పేపర్ ప్రత్యక్షమైంది. అప్పటికే తండ్రికి తెలియకుండా బీర్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన యువకుడికి ఇది తీవ్ర నిరాశను కలిగించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అధికంగా ఎండ, సాయంత్రం దట్టంగా కమ్ముకున్న కిమినోలింబస్ మేఘాలతో వాతావరణం మారిపోతోంది.